ఓన్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఎక్కడ దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా తన స్వశక్తితో ముందుకు వస్తున్నటువంటి ఒక మహిళ అన్నమాట. ఇవిడ చాలా సూపర్ యాక్టింగ్ చేస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి యూనిక్గా చేసేటువంటి పర్సన్స్ చాలా తక్కువ ఉంటారు. శరత్ కుమార్ గారి వారసత్వంలో వచ్చినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ గారు చాలా అద్భుతమైనటువంటి సినిమాలు చేసింది గతంలో. ఇప్పుడు కూడా సరస్వతి అనేటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీస్తుంది. దాంట్లో ప్రత్యేకత ఏంటంటే తనే డైరెక్షన్ చేస్తుంది, తనే ప్రొడ్యూసర్ చేస్తుంది, తనే యాక్టింగ్ చేస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ మాత్రం చూసుకున్నట్లయితే ఏ సినిమా చేసినా కూడా ఒక యూనిక్ థీమ్ని తీసుకొని వస్తుంది. ఇంతకుముందు చూసుకుంటే బాలయ్య గారికి చెల్లగా చేసినటువంటి సినిమా ఎంత అద్భుతంగా వెళ్ళిపోయింది ఆవిడ యాక్టింగ్. అలాగే తను ఏది ఎంచుకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్లు ఎంచుకుంటుంది. ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తన యొక్క టాలెంట్ని తను ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా రావడం జరిగింది. సో ఏ విధంగా ఉంటుంది అనేది సినిమా వచ్చిన తర్వాత చూసి చెప్తామని. కానీ అవి ఏది చేసినా కూడా ఒక మైల్ రాయాలని చెప్పుకోవాలండి. అంటే ఈ మూవీలో ప్రకాష్ రాజు, రావు రమేష్ లాంటి మంచి నటులు కూడా ఉండడం జరిగింది. వీళ్ళ వల్ల ఇంకా సినిమా ఖచ్చితంగా అండి. ప్రకాష్ రాజ్ గారు అనగానే మనకు ఒకటి సినిమా గుర్తుకొస్తుంది. ఆయన యాక్టింగ్ మాట ఎవరైనా తక్కువే అనిపించేటువంటి సీన్స్ ఆ సినిమాలో ఉండడం జరిగింది. బద్రిలో కానివ్వండి. అలాగే రావు రమేష్ గారు ప్రకాష్ రాజ్ గారిని మించి ఆ క్యారెక్టర్స్ చేసినారు. కొత్త బంగారులో ఒక సినిమాతో ఆయన లాంచ్ అయిపోయి తన క్యారెక్టరైజేషన్ని చాలా పెంచుకుంటూ వచ్చినాడు. ఈ ఇద్దరిని కలిపి ఈవిడ ఈ సినిమాలో యూజ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఒక మంచి వాళ్ళ పాత్రకి తగినటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏమంటారు ఆ ఫీల్ని తీసుకొస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా యాక్టర్స్ని చూస్తుంటేనే మనం అనిపిస్తుంది రావు రమేష్ గారు తక్కువ మామూలు మనిషి కాదు, ప్రకాష్ రాజ్ గారు కూడా మామూలు మనిషి కాదు, వేరే లెవెల్లో ఉండబోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. వరలక్ష్మి గారు ఈ ట్రైలర్ లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తారు, అందరు ఆడపిల్లలు సరస్వతి లాగానే ఉండరు, అవసరమైతే ఖాళీలాగా మారుతారు అనేసి క్లోజ్ అవుతుంది ట్రైలర్. దాని గురించి అంటే నిజమే కదండి. ఏ అమ్మాయి అయినా కానీ చదువుకు ఒకటే కాదు, అవసరానికి కాళీమాతలా కూడా మారిపోవాలని చెప్పేసి ఒక చిన్న డైలాగ్ని జనాలకు పంపించేసింది. అంటే సినిమా చెప్పకనే చెప్తుంది నేను ఎంత సైలెంట్గా ఉన్నా కూడా తర్వాత నేను సినిమా క్లైమాక్స్లో నా పాత్రని ఈ విధంగా రఫ్గా ఉండేటట్టుగా ఉండేదని చెప్పేసి. అంటే అమ్మాయికి జరిగినటువంటి ఏదో ఉండుంటుంది సినిమా స్టోరీలో, ఆమెకు జరిగినటువంటి నష్టాలని, ఆమె జరుగుతున్నటువంటి కష్టాలని చూపించేటువంటి సినిమాని అది ఏ విధంగా ఎదుర్కొంది అమ్మాయి అనే సినిమాని నేను డైరెక్షన్ చేసింది. అంటే ఆ సినిమాలు ఏదో చూపించుకోవాలి. అలాంటి అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయంటే సినిమా కూడా బాగుంటుంది.